అది ఒక అందమైన గ్రామం. ఆ గ్రామంలో రామయ్య అనే ఒక మత్స్యకారుడు నివసిస్తూ ఉండేవాడు. అతను ప్రతిరోజు ఒక నదికి వెళ్లి చేపలను పట్టుకునేవాడు. అలా పట్టుకున్న చేపలను అమ్మేసి అలా జీవనం సాగిస్తూ ఉంటాడు. ఒకరోజు రామయ్య నదిలోకి వెళ్ళినప్పుడు అక్కడ ఒక పెద్ద చేపను పట్టుకుంటాడు. అది మాట్లాడే చేప. అతనితో ఇలా మాట్లాడుతుంది. మత్స్యకారుడా, నన్ను వదిలేయండి, నేను మీకు ఏదైనా అడిగింది ఇస్తాను అని చెప్తుంది. రామయ్య ఆశ్చర్యపోతాడు. అతను అలాగే చేపను వదిలేస్తాడు. అప్పుడు చేప, ఓ మిత్రుడా, నీ మంచితనాన్ని మెచ్చాను, నీకు ఏం కావాలి అని అడుగుతుంది. అప్పుడు రామయ్య ఆలోచించి అతను తన ఇంటికి వెళ్ళి తన భార్యతో ఈ విషయం చెప్తాడు. అప్పుడు అతని భార్య తనతో ఇలా చెప్తుంది, మీరు ఒక పెద్ద ఇల్లు కావాలని అడగండి అని చెప్తుంది. రామయ్య వెంటనే చేప వద్దకు వెళ్ళి దానితో, నాకు ఒక పెద్ద ప్యాలెస్ లాంటి ఇల్లు కావాలి అని అడుగుతాడు. అప్పుడు చేప మాయాజాలం చేసి రామయ్యకు ఒక పెద్ద ఇల్లు ఇస్తుంది. రామయ్య చాలా సంతోషపడతాడు. అతను భార్యతో కలిసి ఆ ప్యాలెస్లో సంతోషంగా జీవిస్తారు. అయితే రామయ్య తన మనసులో ఇలా అనుకుంటాడు, ఇల్లు ఒక పెద్ద రాజభవనంలా ఉంది, నేను రాజు అవుతే ఇంకా బాగుంటుంది కదా అని అనుకొని ఇంకా దురాశతో అతను చేప వద్దకు వెళ్ళి నేను ఒక రాజు కావాలి అని అడుగుతాడు. అప్పుడు చేప మాయాజాలం చేసి రామయ్యను రాజుగా చేస్తుంది. రామయ్య అలాగే రాజుగా మారి సంతోషంగా జీవిస్తూ ఉంటాడు. రామయ్యకు ఇంకా ఏదో కావాలని అనుకుంటూ ఉంటాడు. అతను తన మనసులో ఇలా అనుకుంటాడు, రాజుగా ఉంటేనే ఇంత ఆనందాన్ని ధనాన్ని చూస్తున్నాను, అదే నేనే దేవుడు అయితే ఇంకా ఈ ప్రపంచం మొత్తం నా చేతుల్లో ఉంటుంది అని అనుకొని అతను చేప వద్దకు వెళ్ళి నేను దేవుడు కావాలి అని అడుగుతాడు. అది విన్న చేప కోపంగా, నీవు ఎంత దురాశపరుడై ఉన్నావు, నీవు అడిగినవన్నీ ఇచ్చాను, వాటితో ఇప్పటికే చాలా సంతోషంగా ఉన్నావు కదా, కానీ మీరు దేవుడు కావాలని కోరుకోవడం చాలా మూర్ఖత్వం అని చెప్పి చేప రామయ్యను వదిలేసి వెళ్ళిపోతుంది. రామయ్య తన ఇల్లు మరియు రాజ్యాన్ని కోల్పోతాడు. అతను తన మొదటి ఇంటికి తిరిగి వెళ్తాడు. అతను తన దురాశ వల్ల ఉన్న వాటితో సంతృప్తి పడకుండా ఇప్పుడు ఉన్న వాటిని కూడా కోల్పోయాడు. ఉన్న వాటితో తృప్తి పడకుండా దురాశతో ఉంటే చివరికి ఉన్న కొద్ది సంతోషమైన జీవితం కూడా కోల్పోతాము అనేది ఈ కథలో మనం తెలుసుకుంటాం. బీ హ్యాపీ అండ్ హ్యావ్ ఎ నైస్ డే. ఇలాంటి మరిన్ని కథల కోసం ఛానల్ ని సబ్స్క్రైబ్ చేసేసుకోండి. అలాగే వచ్చిన లైక్ ఇచ్చేయండి. థ్యాంక్ యూ ఫ్రెండ్స్.